హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను వడిబియ్యం పోస్తున్నానండి. శ్రావణ మాసం కదండి, అన్నీ మంచి రోజులే. మా చిన్న పాప పుట్టెంటుకలప్పుడు నేను వడిబియ్యం పోసుకున్నాను. మా చిన్న పాప బర్త్డే నెక్స్ట్ మంత్ 7th ఉంది. అంత లోపలే మళ్ళీ 3 years కంప్లీట్ అవుతాయి. సో అందుకోసం నేను ఈరోజైతే వడిబియ్యం పోసుకున్నానండి. గురువారం నాకు చాలా సెంటిమెంట్. నేను ఏ పని చేయాలన్నా గురువారమే స్టార్ట్ చేయడం, అదొక నాకు పెద్ద సెంటిమెంట్ అండి. సో అందుకు ఈరోజు గురువారం, శ్రావణ మాసం, అన్నీ మంచి రోజులే కదండి. అందుకు వడిబియ్యం అయితే ఇలా పోసుకున్నాను. మా ఊర్లో అయితే ఇలా పోసుకుంటాము. అంటే ప్రతి ఒక్క ఊర్లో కొన్ని కొన్ని ఆచారాలు ఉంటాయి. సో నేనైతే చాలా హ్యాపీగా వడిబియ్యం పోసుకున్నానండి. నాకు వడిబియ్యం పోయించుకోవడం అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. ప్రతి ఆడపిల్లకి పుట్టింట్లో వడిబియ్యం పోసుకోవాలని చాలా ఆశగా ఉంటుంది. సో అంటే నాకొక్కటే కాదు, ప్రతి ఒక్క ఆడపిల్ల ఇదే కోరుకుంటుంది. పుట్టింటి నుంచి ఏదైనా ఆడపిల్ల కోరుకుంటుంది అంటే ఒక్క వడిబియ్యం మాత్రమే ఫ్రెండ్స్. నాకు వడిబియ్యం పోసిన మా వదిన, అన్న వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ లాంగ్ సుఖ సంతోషాలతో చాలా ఆనందంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా బాబానైతే కోరుకుంటున్నానండి. ఈ విషయం అయితే మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అందుకే నా వడిబియ్యం వీడియో అయితే నేను మన యూట్యూబ్ ఫ్యామిలీలో అప్లోడ్ చేయడం జరిగిందండి. నేనైతే ఈరోజు చాలా 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 హ్యాపీగా ఉన్నానండి. వడిబియ్యం పోయించుకోవడం నాకు అంత ఇష్టం అండి. మాలాంటి కొత్త వాళ్ళని కూడా ఆదరించాలని నేను హార్ట్ఫుల్గా అయితే కోరుకుంటున్నానండి నా యూట్యూబ్ ఫ్యామిలీని. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఈ వడిబియ్యంలో ఇంకొక స్పెషల్ ఉందండి. నాకు మా అమ్మ చనిపోయింది ఫ్రెండ్స్. మా అమ్మ చనిపోయి 5 years అయింది. అయితే నా చిన్న కూతురు రూపంలో మళ్ళీ నా కడుపున పుట్టిందని నాకు ఒక గట్టి సెంటిమెంట్ అండి. సో ఈరోజు స్పెషల్ ఏంటంటే, నాకు నా చిన్న కూతురు కూడా వడిబియ్యం పోసింది. నాకు నా కూతురు వడిబియ్యం పోసిందన్న ఫీలింగ్ లేదు, కానీ మా అమ్మే నాకు మళ్ళీ వడిబియ్యం పోసిన ఫీలింగ్ తెలుసా. నాకైతే చాలా బాగా అనిపించిందండి. నా కూతురు నాకు అలాగ సంతోషంగా వడిబియ్యం పోస్తుంటే మా అమ్మ మళ్ళీ నాకు వడిబియ్యం పోసిన ఫీలింగ్ అండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకొని మా యూట్యూబ్ ఛానల్ని ఆదరించండి. బాయ్ బాయ్.